నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సార్, ఒకరు మణిపద్మేహానికి సంబంధించి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ చాలా రోజులు అయిపోయింది మనం మాట్లాడాలి. ఫోన్ చేద్దామా? ఒకరు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది మెరాకిల్ అనేది చెప్పిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొక్కసారి మణిపద్మేహాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. తప్పకుండా. రైట్. నమస్తే హనుమంత్ గారు, బాగున్నారా? సూర్యోస్మి. ఏమండి, మణిపద్మేహం ఏం మెరాకిల్ చేసిందండి మీ జీవితంలో? మాతో కూడా పంచుకుంటారా? అవును మేడం, చెప్పండి. ఏం లేదు మేడం, నేను ఒక 2 months నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఒక కార్యక్రమం అనుకున్నాను, అయిపోయిన తర్వాత చేయాలి విక్రమాదిత్య అని చెప్పేసి నిన్న నైట్ అయిపోయింది. కష్టమైనా సరే అది లేట్ అయినా అనే ఒక ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాను. ఏంటి, ఏం కోరిక మేరకు చేసుకున్నారు? అదేమైనా చెప్పగలరా? మరి పర్సనల్? ఏం లేదు, పర్సనల్ ఏం లేదు మేడం. చెప్పండి. అయితే ప్రస్తుతం అయితే మనకు బిజినెస్ పరంగా మనం ప్రస్తుతం అనుకుంటుంటే అనుకోకుండా మనం చేసుకుంటూ వచ్చాము. పొలం కొన్నాము. పొలం కొన్నారు? పొలం కొనంటే పొలంలో మనం అమ్ముదామని చెప్పేసి నిలబడినాము. కొన్న తర్వాత చేసుకుంటే ఒక 2 months లోపలనే అది క్యూర్ అయిపోయింది. సెట్ అయిపోయిందా సమస్య? సెట్ సమస్య ఏం లేదు. ఎప్పుడు మనం కొన్నాము, అమ్మగలిగినాము, కొనుగోలు చేసేసాము. బిజినెస్ కూడా సెట్ అయిందా? స్టార్ట్ అవుతుంది. ఇంకా సరే, ఫస్ట్ ఒకటి అయింది కదా, అయ్యేంత వరకు చేయలేదు. అయిన తర్వాత చాలు అనే ఒక సంకల్పంతో గట్టిగా చేసుకుంటూ వస్తున్నాను. ఉదయం సాయంకాలం అలా చేసుకుంటూ. ఎలా, ఎన్నిసార్లు చేస్తున్నారు? ఏ టైంలో చేస్తున్నారు? ఉదయం పూట, ఉదయం స్నానం చేసి చేసేస్తున్నాను. ఈవినింగ్ ఏ టైం కుదిరితే ఆ టైంలో ఈవినింగ్ చేసేస్తాను. ఎన్నిసార్లు చేస్తున్నారండి? ఇన్నిసార్లు అనేది లేదు మేడం, మనం ఎన్నిసార్లు ఏం లేదు. కంటిన్యూగా మనకు ఖాళీ సమయం దొరికిందంటే మనం చేయాలని ఒక సంకల్పం అంతే. ఎలా బీజాక్షరాలతో చేస్తున్నారా, ఉత్తి మణిపద్మేహం అనుకుంటున్నారా? ఓ మణిపద్మేహం అని అనుకుంటున్నాను మేడం. అద్భుతం అండి, చాలా చక్కగా చెప్పారు. మీ ఆనందం మీ కంఠం ద్వారా మాకు అర్థమవుతోంది. కంగ్రాచులేషన్స్. అలాగే మీకు తెలిసినటువంటి ఈ మహత్కరమైన ఈ మంత్రాన్ని ఇంకో 10 మందికి కూడా చెప్పండి. నేను ఎవరైతే బాణం బాగలేదు వాళ్ళకి అందరికీ ఫస్ట్ ప్రధానంగా వాళ్ళ ఇంటి దగ్గర హిందూ ధర్మం కోసం ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి, బాధపడే వ్యక్తికి ఫస్ట్ చెప్పేది ఇది. నేను వేరే మంత్రమే చెప్పడం లేదు. ప్రస్తుతంగా కరెక్ట్ గా ఒక 11 రోజులు తర్వాత మీకు లేదనుకుంటే 21 అట్లా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను. అంటే ధార్మికంగా మనం ఉన్నాము. ఆ ధార్మిక ప్రకారంగా మనం కానీ కొంత ఈ అవేర్నెస్ కానీ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి కదా ప్రజలలో. ఎవరికైతే బాగాలేదు, నా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, నా కుటుంబంలో బాగాలేదు అనుకుంటే వాళ్ళకందరికి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నా. ఫస్ట్ ప్రధానంగా ఇది చేయండి. ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు రిజల్ట్ లేకపోతే నన్ను అడగండి. మరి నేను అద్భుతం అండి, నిజంగా అదే నేనే భరోసా ఇచ్చేసాను, ఖచ్చితంగా వస్తుంది 100% అని చెప్పుకుంటూ చేస్తున్నా అందరికి. అద్భుతం, వెరీ నైస్ అండి. మేము తమిళనాడు అరుణాచలం వెళ్తాం, తిరువన్నామలై. పౌర్ణమికి వెళ్తా ఉంది అనుకో, టీవీలో చూడవచ్చు నుంచి. కానీ ఇంకా అలా ఆ విధంగా మొన్న కృతికా నక్షత్రానికి పోయించాను. వెరీ గుడ్ అదృష్టవంతులు. దాదాపుగా ఒక కరోనా కన్నా ముందు ఒక 25 సార్లు వేచాను. పౌర్ణమికి వెళ్ళేవాడిని, కంటిన్యూగా ప్రతి పౌర్ణమికి వెళ్ళేవాడిని. కరోనా తర్వాత కొద్దిగా ఒక లేట్ అయిపోతుంది. వెరీ గుడ్ అద్భుతం అండి, అద్భుతం. నిజంగా మీతో మాట్లాడినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది హనుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అనుభవాలు నాతో పంచుకున్నందుకు, మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. సూర్యోస్మి. నమస్తే. అదే సూర్యోస్మికి సండే రోజు పచ్చ కలర్ టీ షర్ట్ తీసుకున్నాను, అదే వేసుకుంటున్నాను ఈరోజు. మనకు సూర్యునికి వారము పసుపు కలర్ వేసుకోవాలని చెప్పేసి చెప్పారు కదా. మనం రోజు కానీ ఏదైనా ఉంటే ఒకసారి ఎల్లో కలర్ వేసుకుంటున్నారా? వెరీ గుడ్. ఎల్లోనే వేసుకుంటున్నాను. వెరీ గుడ్. ఒకరి మొదలు పెట్టుకుంటూ పోతే
తర్వాత రాగొచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది, అభిప్రాయం అనేది. అంతే 100% కరెక్ట్ గా చెప్పారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే. ఆహా, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్పండి సార్. మణిపద్మేహం అద్భుతాలమ్మా, అద్భుతాలే చేస్తుంది అంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి ప్రాభవం అలాంటిది. ఇది ఇప్పటిది కాదు, సనాతనమైనది, నిగూఢమైనది. ఆ పరమేశ్వరుడే మనకు అందించినటువంటి మంత్రం. శ్రీ మహావిష్ణువు నాభిలోంచి ఉద్భవించినటువంటి కమలం మణిపద్మేహం. రైట్ సార్. అయితే ఎలా చేసుకోవాలి, ఏ రోజు మొదలు పెట్టాలి? కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకపోతే పాత వీడియోస్ చూసి ఉండకపోవచ్చు, కాబట్టి అడుగుతున్నాను. ఏ రోజు మొదలు పెట్టాల్సి ఉంటుంది? ఆదివారం విశేషం. సూర్యోదయ సమయంలో 6 to 7 అంటే ఆ ప్రాంతాల వారీగా రవిహోర ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు. ఇక విశేషంగా మనకి సప్తమి ఆదివారాలు వచ్చినప్పుడు ఇంకా విశేషం. మనకి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం వస్తే ఇంకా విశేషం. రవి నక్షత్రాలు ఏవైనా? రవి నక్షత్రం, కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో మొదలు పెట్టుకోవచ్చు. రవి హోరలో మొదలు పెట్టుకోవచ్చు మనం. అంటే ఆ సందర్భాల ప్రకారం, వచ్చే నక్షత్రాల ప్రకారం, మీరు చూసే సమయాన్ని బట్టి హ్యాపీగా ఎప్పుడు పడితే అప్పుడు రవికి సంబంధించినటువంటి హోరలు జరుగుతున్నప్పుడు, రవికి సంబంధించినటువంటి నక్షత్రాలు జరుగుతున్నప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. ఇక ఎవరి శక్తి కొలిది వాళ్ళది. ఓం మణి పద్మాయ నమః హ్యాపీగా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది? అంటే మనం దానికి ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 1,57,680 అనేది మనం ఆ రవిని చేరుకోవడానికి తీసుకునే సమయం. సూర్యనారాయణమూర్తి అంత దూరంలో ఉన్న డిస్టెన్స్ మనకి, మన సోల్ నుంచి, మన శరీరం నుంచి ఆయన ఉన్నటువంటి డిస్టెన్స్, దాన్ని రీచ్ అవ్వడానికి వైబ్రేషన్ అది. అంటే దూరం కిలోమీటర్లలో కాదు, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ 1,57,680. ఇది మనం చేయగలిగితే మన శరీరంలో వచ్చే ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఏదైతే ఉందో ఆయన్ని రీచ్ అవుతుంది. అప్పుడు ఆ యాంటీనా ద్వారా మనలో ఆ శక్తి ప్రవేశించి మనం చేస్తున్నటువంటి కార్యాలలో విజయం సాధించింది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సంఖ్య పూర్తి అవ్వడానికి రోజులో ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది? ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది? మామూలుగా రోజుకి ఒక 4,000 సార్లు చేశారనుకో, 41 రోజు పడుతుంది. 41 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. 2,000 చేశారు అనుకుందాం, 84 రోజులు, 41 రోజులు, 4,000 చొప్పున చూస్తే 82 రోజులు. 1000 చేసాం, డబల్ అవుతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. డేట్స్ ఎక్కువ పెరుగుతాయి, సంఖ్య తగ్గించే కొద్ది. అంటే అలా అని చెప్పేసి చాలా మంది మేము రోజుకు 10,000 చేసేస్తాం, 20,000 చేసేస్తాం అన్నారు. స్త్రీ గర్భవతి అయింది, బేబీని బయటకి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? 9 నెలలు ఎలా అయినా పడుతుంది. ఏం చేసినా 9 అదే ఎక్కువ తినేస్తే డెలివరీ త్వరగా అవ్వదు కదా. అంటే మినిమం మనకి 41 రోజు అనేది దీక్షా కాలం. ఆ దాంట్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక మండలంలో పూర్తి చేస్తే మంచిది. అర్ధ మండలంలో తెచ్చేసుకుందాం, రోజుకి 8,000 చేసేద్దాం అన్నప్పుడు అంటే మీరు చేసేసారు, కానీ ఫలితం మాత్రం 9 నెలలు పూర్తయిన తర్వాత డెలివరీ. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు పర్ డే 4,000 చేయాల్సి ఉంటుంది 41 days లో. సో పొద్దున్న ఒక 2,000 చేసుకుని మళ్ళీ సాయంత్రం 2,000 చేసుకోవచ్చా? అంటే మీరు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటారు కదా, భోజనం చేస్తే మళ్ళీ అది నియమంలోకి వెళ్ళదు. సాయంత్రం మళ్ళీ చేసేది మళ్ళీ అల్పాహారమే తీసుకోవాలి, భోజనం మధ్యాహ్నం అల్పాహారం. అందుకనే మనం 40 రోజులు దీక్షగా ఎందుకు పెట్టామంటే, 40 రోజులు అంటే మాల వేసుకున్నప్పుడు దీక్షగా నియమనిష్టలతో చేస్తారు కాబట్టి చేస్తారు. అంటే సంఖ్య ఎక్కడ వృధా పోదు. మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం కూడా చేశారు, అది ఎక్కడికి వృధా పోదు. అంతే. కానీ మనం ఆ ఫ్రీక్వెన్సీలకు మధ్యలో ఆ చిన్న గ్యాప్ వస్తుంది. అయితే నియమాలు ఏంటి సార్? నాన్ వెజ్ తినచ్చా ఈ మంత్రం చదివి? ఇక అంటే రెగ్యులర్గా 108 చేసుకుంటున్నారు ప్రతినిత్యం, నో ప్రాబ్లం. అది ప్రతినిత్యం చేసే పనులు. కానీ 1,57,680 అనుకున్నప్పుడు, మనం 41 రోజు దీక్ష అనుకున్నప్పుడు దీక్షగానే చేయాలి. అప్పుడు నాన్ వెజ్ తినకూడదు, భూసయనం, సంసారం చేయకూడదు, నేల మీద, ఇవన్నీ ఈ నియమాలు పాటించాలి. ఎల్లో బట్టలు వేసుకోవడం కానీ, లేకపోతే ఎల్లో ఆసనం వేసుకోవడం కానీ. దాని మీద ఒక సంకల్పం ఏంటి అంటే, హిందూ ధర్మంలో ఆదివారం వస్తే ప్రతి హిందువు కూడా పసుపు బట్టలలో కనిపిస్తే, నేను జేకే రోలింగ్స్ అని చెప్పేసి అని విజయవాడ మన కళ్యాణానికి వచ్చారు కదా, ఆవిడతో డిజైన్ చేపిస్తున్నాను. ఒక టీషర్టు, ప్యాంటు, సూర్య నమస్కారాలు చేయడానికి అనుకూలంగా ఉండడానికి ప్రతి హిందూ, నా సౌర కుటుంబ సభ్యులందరూ కూడా మనం సండే అంటే మనం కనిపించాలి అంతే, ఎల్లో కలర్. అయితే మరి ఎల్లో అంటే గురువుకి మనం చెప్తూ ఉంటారు, మామూలుగా సూర్యుడికి రెడ్ కలర్ చెప్తూ ఉంటారు, మరి మీరేంటి ఎల్లో చెప్తున్నారు? అంటే మణిపూరక చక్రం గురించి మనం మాట్లాడుకుంటాం. మణిపద్మేహం మణిపూరక చక్రం కాబట్టి, మణిపూరకం ఉండేది పసుపు పచ్చని వర్ణం, పసుపు పచ్చ కలిపి. అందుకనే మనం
నేను ఎక్కువ ఫ్యాంట్ వేసుకుంటే డార్క్ గ్రీన్ వేసుకుంటాను, ఎల్లో వేసుకుంటాను, రెగ్యులర్గా వేసేది, అధికంగా వేసేది. అది అంటే ఆ సూర్యుడికి, ఇప్పుడు సూర్యుడు స్టార్టింగ్లో ఎర్రగా ఉంటారు, వెళ్ళే కొద్ది రంగు మారుతుంటుంది, బంగారపు ఛాయ, అది పసుపు కాదు. గురుడు శుభసూచకం కదా, మంగళకరం కదా. ఇప్పుడు ఎరుపు వేసుకున్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, కళ్ళకు కొట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పసుపు అనేది శుభసూచకం కాబట్టి రవికి ఇష్టం, ఆయనకి ఇష్టం, ఆయనకి ఎరుపు ఇష్టమే పసుపు. అందులోంచే ఆ పసుపు కలరే అలా ముదిరి ఎరుపు అవుతుంది. ఆయన ఉదయించేటప్పుడు ఎర్రటి బాణుడులా ఉంటాడు, రంగు అలా మారుతూ ఉంటుంది, సాయంత్రం వెళ్తారు మళ్ళీ అలాగే ఎర్రగానే మారుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన రంగు మనకి పసుపు అనేది మణిపూరకాన్ని సూచిస్తుంది. రైట్ సార్. అయితే ఆడవాళ్ళు అడిగే డౌట్ ఇది, పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మనసులో వచ్చేస్తోంది ఆ మంత్రం, ఏమైనా అవుతుందా? ఏమీ అవుతుంది, అది లోపల నుంచి వస్తుంది, కానీ ప్రయత్నపూర్వకంగా చదవ మనం ప్రారంభించే రోజు ఇప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించుకో. అద్భుతంగా ఆదిత్య హృదయంతో సంపుటీకరణ చేసుకుని ఆదిత్య హృదయం 3 సార్లు చదివి మణిపద్మేహం యథాశక్తి 3000, 1000, 1500 మీ ఇష్టం, మీ ఓపిక లేదు, ప్రతినిత్యం అనుష్ఠానంగా చేసుకునేది 108. అయితే పెద్దవాళ్ళు ఉన్నామండి, కిందే కూర్చోవాలా అని అడుగుతారండి. మీరు అదే పెద్దవాళ్ళు ఉన్నారు, కూర్చోలేని స్థితిలో ఉన్నారు, పడుకునన్నా చేయండి, ఏం కాదు. రైట్ సార్. దీనికి నియమనిష్టలు ఇబ్బందులు ఏమీ లేవు. ఎప్పుడు మనం ఒక లక్ష్యం పెట్టుకుని 1,50,000 అలాంటి పెట్టుకోకండి. మీరు కూర్చోలేరు, మీరు నిలబడలేరు, పడుకోలేరు, ఇబ్బంది ఉంది, పడుకునే చేయండి, ఇబ్బంది ఏమి లేదు. అప్పుడు మీరు ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 1,50,000 టార్గెట్ పెట్టుకోవద్దు, చేసుకుంటూ ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడతాం. రైట్, అద్భుతం సార్. చాలా చక్కటి మంత్రాన్ని ప్రజలకి పరిచయం చేశారు. ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి మంత్రాన్ని మళ్ళీ ప్రజలకు పరిచయం చేశారు. దానివల్ల ఎంతో మంది లబ్ధిని చెప్పనమ్మా, నిగూఢంగా నార్మల్ గా ఉన్న నన్ను మంత్రం తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మణిపద్మేహమే నన్ను తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది. ఎందుకంటే 2013లో నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునేటప్పుడు మాస్టర్ శోభా కుక్షి గారి పుస్తకాల్లో చదివిన మంత్రం, తర్వాత సెవల్ సుబ్రహ్మణ్యం గారు నా గురువు గారు చెప్పినటువంటి దీని అర్థం, దీని ప్రచారం ఎంత అవసరం, ఆవశ్యకత అనేది నేను రీసెర్చ్లో తెలుసుకున్నది. మంత్రం నన్ను సెలెక్ట్ చేసుకుంది. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యస్మి.